హాయిగా అయితే వెల్కమ్ చూసాను సంక్రాంతి వచ్చింది కదా అని చెప్పి నేనైతే కోడిని పందానికి వేయడానికి మా ఊరిలో ఈ కోడిని అయితే కొన్నాను. ఈ పుంజుని, ఇంకో పుంజేమో అక్కడ ఉంది. నా దగ్గర ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయి. నేనేమో ఈ వీడియోలో అన్ని కోళ్ళు చూపించాను మీకు. ఈ పుంజుని అయితే కొత్తగా కొన్నాం కాబట్టి మేమైతే దీన్ని పందానికి వేయబోతున్నాం ఈరోజు సంక్రాంతికి. నేనైతే ఇప్పుడు మీకు మిగిలిన కోళ్ళు చూపించారండి. కోళ్ళకి నేనైతే ఇంత తెత్తే ఇంతాను హైదరాబాద్ రాకముందు అయితే దాని లోపల ఒక పుంజో పెట్ట ఉన్నాయి. అట్లా బయట తిస్తే ఇంకా అవి చంపేస్తే మిగిలిన కోళ్ళు అన్నిటిని. ఇవి చూడండి, ఇవన్నీ కోళ్ళు అన్నమాట. మీకైతే ఇప్పుడు కోడి పిల్లల్ని ఇంకా ఒక తల్లి కోడిని చూపిస్తా. ఇదైతే తల్లి కోడి, ఇవైతే పిల్లలు అన్నమాట. ఇవైతే పిల్లలు. అక్కడ అక్కడ ఒక ఆకుపచ్చ రంగు కోడి పిల్ల కనిపిస్తుంది కదా, ఇవన్నీ పారం కోళ్ళు. అవేమో రంగు కోడి పిల్ల 10 రూపీస్కి రోజుతో దొరికిన కలర్ కోడి పిల్ల. ఇది కలర్ కోడి పిల్లే. అక్కడ ఇంకోటి ఉంది కలర్ కోడి పిల్ల. ఇవి నాటుకోడి పిల్లలతో అయితే మామూలుగా వదిలితే తిరిగేస్తున్నాయి. ఇవి చాలామంది తెలియని కొత్త ఏంటంటే నాటుకోడి పిల్లల్ని ఒకే దాంట్లో పెట్టకూడదు పారం కోళ్ళతో, ఎందుకంటే అవి పొడిచి చంపేస్తాయి. కానీ ఇక్కడ నేను ఇట్లా కొన్న దగ్గర నుండి ఇవైతే ఏం చేయట్లే అని ధైర్యంతో అయితే నేను ఇట్లా వదిలేతా. ఇక్కడ చూడండి తెల్లకోడి. ఇదైతే తిన్నప్పుడే నేను వైట్ కలర్ కొన్నా, అవి 2 గ్రీన్ కొన్నా. ఇదేమో ఇప్పుడు ప్యూర్ వైట్ అయింది. అక్కడికి కొంచెం కలర్ ఉంది. ఈ వీడియోగా నాకు లైక్ చేయండి.